హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించి ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ విక్టరీ వెంకటేష్ కున్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ ని పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలో భారీ విజయాలు సాధిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా వెంకటేష్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు మరో ఎత్తుగా మారిపోతున్నాయి. వెంకటేష్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు అది మినిమం గ్యారంటీ సినిమాగా ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది. కానీ వెంకటేష్ చేసిన ఈ 2 సినిమాలు మాత్రం అతనికి భారీగా దెబ్బతీస్తుందనే చెప్పాలి. అందులో ఒకటి రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన సుభాష్ చంద్రబోస్ కాగా మరొకటి మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేసిన షాడో సినిమా. ఈ 2 సినిమాలు అతనికి భారీ మైనస్ గా మారాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటీని క్రియేట్ చేసుకుపోతున్నారు అని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ సైతం వెంకటేష్ తో ఒక భారీ సక్సెస్ సాధించాలని తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆయన వెంకటేష్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.